వందనాలండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములనియు జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ కాచుకొనును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా శోషణగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంతమట్టికి ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు తండ్రి. యొక్క దినం చూడడానికి కృపనిచ్చారు, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు ప్రభా, మీకు వందనాలు. నిజమే తండ్రి, ఎంతనైనా మా దగ్గర ఎంత ఆస్తున్నా ఏమున్నా ప్రభా తండ్రి, పేదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చిన ప్రేమ లేని వారమైతే వ్యర్థమే కదా తండ్రి. ప్రేమ కలిగి ఉండమన్నావు ప్రభా. అయ్యా తండ్రి, ప్రేమమయుడు తండ్రి, మేము కూడా ప్రభా తండ్రి నీ ప్రేమని ప్రభా తండ్రి అందరికీ చూపించే వారికి ఉండడం మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ ప్రభా నీ కృపలోని కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రం చేసి నడిపించండి. వాక్యాన్ని విన్న బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ శారీరక మేలును దయచేయండి. వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. వారికి కావాల్సిన శారీరక ఆహారాన్ని దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు బాప్తిస్మాన్ని దయచేయండి. ఎల్లప్పుడూ తోడైన ఏడకమును నడిపించండి. ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించండి. సమస్య విషయాల్లో కరుణించండి, కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.